హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ అయితే సూపర్ ఫన్గా అనిపిస్తున్నది. ట్విస్ట్లు ఏమీ లేవు కానీ అంత పెద్ద ట్విస్ట్లు లేవు కానీ చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్ అయితే సూపర్గా అనిపిస్తుంది. సో శ్రీరామనవమి కోసము మన ఉషా టీచర్ అయితే వీళ్ళందరికీ బట్టలు కొనిస్తానని చెప్పినట్టుంది. దాంతో మన సుష్మా గారు అయితే ఫ్రీగా వస్తున్నాయి కదా, ఎందుకు కొనుక్కోకూడదు అని చెప్పేసి చక్కగా ఫ్యామిలీ మొత్తం అయితే షాపింగ్కి అయితే వచ్చేస్తారు. సో షాపింగ్లో అయితే మన చిన్ని అయితే బాలరాజుకు ఫోన్ చేసి నువ్వు కూడా రా అని చెప్పేసి షాపింగ్ మాల్కి అయితే తీసుకొని వెళ్తారు వీళ్ళందరికీ తెలియకుండా. సో అక్కడ జరిగే ఒక క్యూట్ మూమెంట్స్ ఏంటంటే, మన బాలరాజు అయితే ఎవరికి కనబడకుండా చిన్నిని కలుసుకోవడము, తన కోసము బాలరాజు కోసం వచ్చేసి చిన్ని షర్ట్స్ సెలెక్ట్ చేయడము, అవి ట్రై చేయడము, ఇట్లాగా జరుగుతూ ఉంటుంది ఈరోజంతా. సో దీంట్లో మన నాగవల్లి వచ్చేసి కార్ పార్కింగ్ దగ్గర మన బాలరాజు కూర్చుని ఉంటాడు. చిన్ని కోసం ఒక మంచి చైన్ అయితే తీసుకుని వచ్చేస్తాడు. లాస్ట్ టైం ఏసీపీ విజయ్ అయితే చైన్ ఇచ్చినప్పుడు మన బాలరాజుకు అనిపించిందంట, అరే నా పాపకి నేను ఇచ్చుంటే బాగుండేది కదా, చిన్నప్పటి నుంచి నేనేమి ఇవ్వలేదు కదా అని చెప్పేసి ఒక మంచి చైన్ అయితే ఈరోజు చిన్ని కోసం తీసుకొని వచ్చేస్తాడు మన బాలరాజు. సో ఆ చిన్ని చైన్ని చూస్తూ ఉండగా మన నాగవల్లి వచ్చేసి కార్ని అంటే బాలరాజు కూర్చొని ఉన్న బైక్ని ఢీ కొడుతుంది. దాంతో వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్ అయితే జరుగుతుంది. సో ఈ బాలరాజుతో ఒక చిన్న గొడవ అయితే మన నాగవల్లికి జరుగుతుంది. సో కీస్ని తీసేసుకొని మన బాలరాజు అయితే నాగవల్లికి చిన్న వార్నింగ్ అయితే ఇచ్చేస్తాడు. నెక్స్ట్ టైం నువ్వు తప్పు చేసి మళ్ళీ అరవద్దు అని చెప్పినప్పుడు సరే నా డబ్బులు నాకు ఇచ్చేసి అంటే బైక్కి డ్యామేజ్ అయిన డబ్బులు నాకు ఇచ్చేసి అని చెప్పేసి బాలరాజు అడిగినప్పుడు డబ్బులు ఇచ్చేసి ఎందుకు వీటితో గొడవ అని చెప్పేసి మనీ ఇచ్చేసి అక్కడి నుంచి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని కీస్ తీసుకొని నాగవల్లి అయితే వెళ్ళిపోతుంది. ఏమనుకుంటూ వీడికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అనేసుకుంటూ వెళ్ళిపోతుంది లోపలికి. సో లోపలికి వెళ్ళిన ఈ నాగవల్లికి కావేరి ఆ ఫ్యామిలీ అంతా కూడా కనిపించేసరికి నా శత్రువులంతా ఇక్కడే ఉన్నారు, వీళ్ళని ఎలాగైనా కానీ నేను దెబ్బతీయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఆ యొక్క సిచ్యువేషన్లో. సో ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ టు నార్మల్, అంటే మన బాలరాజు చిన్ని వాళ్ళది. సో వీళ్ళైతే అందరూ రకరకాల కేటగిరీస్, అంటే బాయ్స్ అంతా ఒక షాపింగ్ చేసుకుంటూ, గర్ల్స్ వచ్చి శారీస్ చూసుకుంటూ ఇలా ఉంటున్న సందర్భంలో మన చిన్ని మన బాలరాజు అయితే వీళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా కలిసి నాన్న నీ కోసం నేను ఒక షర్ట్ సెలెక్ట్ చేశాను, నువ్వు వెళ్ళి దీన్ని ట్రై చేసుకోరా అని చెప్పేసి బాలరాజుకి ఇస్తుంది మన చిన్ని. సో ఆ ట్రయల్ కోసం బాలరాజు వెళ్తాడు. మన కావేరి కూడా అదే టైంలో తన ట్రయల్ అంటే డ్రెస్ ట్రయల్ చేసుకునే దానికి ట్రయల్ రూమ్లోకి వెళ్తుంది. ఇద్దరు అక్కడ ఒక క్యూట్ మూమెంట్స్ అయితే అక్కడ జరుగుతాయన్నమాట. సో ఇద్దరు ఒకే ట్రయల్ రూమ్లోకి వెళ్ళడము, అక్కడ జస్ట్ ఇట్లా చూసుకుంటూ ఉండడము. సో వాళ్ళు జస్ట్ ఒక చిన్న ఫన్నీ మూమెంట్స్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి ఇద్దరు చిన్నగా ఫైట్ చేసుకోవడము. సో మళ్ళీ బయటికి వెళ్ళిపోదామంటే వాళ్ళ అన్న వదిన ఇద్దరు అక్కడే ఉన్నారని చెప్పేసి బాలరాజు ఫస్ట్ వచ్చేస్తాడు లోపలికి. సో తలుపు గడిపేస్తాడు. ఏంటి గడిపెట్టావంటే పెట్టాల్సి వచ్చింది అని చెప్తాడు. ఎందుకు వేసావు అంటే వెయ్యాల్సి వచ్చిందని చెప్తారు. అలాగే మన కావేరి కూడా వాళ్ళని చూసి లోపలికి వెళ్తే మళ్ళీ గడిపెడుతుంది. నువ్వెందుకు పెట్టావంటే పెట్టాల్సి వచ్చింది, నువ్వెందుకు తలుపేసావంటే వేయాల్సి వచ్చింది. ఇట్లా చిన్న మూమెంట్స్ జరుగుతాయి. అలాగే మన బాలరాజు వచ్చేసి భలే పర్ఫ్యూమ్ వాసన వస్తుంది నువ్వు దగ్గరకు వస్తుంటే అంటే తన గొంతుని పట్టుకోబోతుంది. గాడిది గుడ్ పర్ఫ్యూమ్ వాడుతున్నానని మన కావేరి అంటుంది. సో గాడిది గుడ్డ అందుకే బ్యాడ్ స్మెల్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఒక జోక్. దాని తర్వాత కోపంలో నువ్వు అంటే మన కావేరి వచ్చి ఏంటి అందంగా ఉన్నానా అని అడుగుతుంది. లేదు అస్సలు బాగాలేవని చెప్తారు. ఇలా జరుగుతూ ఉంటుంది ఈ రోజంతా. మీకందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకోసం ముందుగానే నేను చిన్ని సీరియల్ని వేరే దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకోసం ముందుగానే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది సీరియల్ అంటే బాలరాజు కావ్యదే ఈ సీరియల్. సో దాంట్లో నిఖిల్ ఎందుకు లేడు, నిఖిల్ గురించి మీరు చెప్పట్లేదు, లేదంటే నిఖిల్ ఉంటే బాగుండేది, ఇవన్నీ అయితే అలాంటి కమెంట్స్ ఏమీ పెట్టద్దు. ఎందుకంటే ఇది నాకు సంబంధించింది కాదు కాబట్టి. అంటే వాళ్ళిద్దరి మధ్య క్యూట్ మూమెంట్స్ ఇవి బాగున్నాయి అని చెప్పినా కానీ కొంతమంది లేదు మా కావ్య మా నిఖిల్తోనే బాగుంటుంది అని ఇలా కొంతమంది అయితే పెడుతున్నారు. సో అది నా యొక్క విషయం కాదు కాబట్టి జస్ట్ నేను దాంట్లో జరిగే దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో
నెగిటివ్ కమెంట్స్ అయితే ఎవరు పెట్టద్దు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకుంటారు, నేను వాళ్ళని ఏమి అనట్లేదు, మీ అభిమానం మీదే. కానీ బ్యాడ్ కమెంట్స్ నాకు మాత్రం పెట్టద్దు. మీరు ఇలా చెప్పారు అలా చెప్పారని. జస్ట్ అక్కడ జరిగిన విషయాలను మాత్రమే నేను ఎప్పుడైనా ఏ వీడియోలైనా జరిగిన విషయాలు మాత్రమే చెప్తాను. అనవసరమైనటివి నాకు అస్సలు వద్దు. ప్లీజ్ కమెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.